నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సో ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా డయాబెటీస్తో బాధపడుతున్నారు. డయాబెటీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో దాంట్లోనే ఒకటి ప్రీ డయాబెటిక్. సో దీంతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. బట్ సఫర్ అవుతున్న విషయం కూడా చాలామందికి తెలియదు. అసలు ప్రీ డయాబెటిక్ ఎందుకు వస్తుంది, దానికి రీజన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి మనతో పాటు ముగ్గురు డాక్టర్స్ ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. సో ముందుగా మనతో ఉన్నారు డాక్టర్ ఎంవి శశాంక్ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఆఫ్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. అండ్ అలాగే నెక్స్ట్ డాక్టర్ వై స్వాతి గారు, సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ఆదిత్య క్లినిక్ హైదరాబాద్ నుంచి. వెల్కమ్. అండ్ అలాగే డాక్టర్ ఎండి అతుల్లా గారు, ఎండి కన్సల్టెంట్ ఫిజిషియన్, డాక్టర్ అతుల్లా డయాబెటిక్ సెంటర్ హైదరాబాద్. వెల్కమ్ డాక్టర్. సో ముందుగా శశాంక్ గారు, నార్మల్గా డయాబెటిక్ ఇప్పుడైతే మనం మారుతున్న జీవన శైలి కానివ్వండి, మన యాక్టివిటీస్ కానివ్వండి, స్ట్రెస్, నిద్ర, సో అన్నీ అటాక్ అయిపోతూ ఉన్నాయి. సో డయాబెటిక్ అనేది చాలా 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 కామన్ అయిపోయింది. సో దాంట్లో మీరు ఇవాళ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ప్రీ డయాబెటిక్ గురించి చెప్పడానికి వచ్చారు. అసలు ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, రీజన్స్ ఏంటి? హలో అండి. ప్రీ డయాబెటీస్ అనేది ఒక స్టేజ్ ఆఫ్ ప్రీ డయాబెటీస్ డెవలప్ కాకముందు ఉన్న స్టేజ్. దీంట్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంటాయి, కానీ మనం డయాబెటీస్ లాగా క్లాసిఫై చేయలేమన్నమాట. సో ఇది మన జీవన ప్రమాణాలు, లైఫ్ స్టైల్స్ చేంజ్ అవ్వడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకోవడం వల్ల, HbA1c అనే యావరేజ్ షుగర్ టెస్ట్ ఉంటుంది, అది చేసుకోవడం వల్ల మనకి తెలిసిపోతుంది. ICMR డేటా ఏం చెప్తుందంటే ఈ ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ ఎక్కువగా పెరుగుతుంది, యువకులలో మెయిన్గా పెరుగుతుంది. సో దీన్ని ఐడెంటిఫై చేస్తే ప్రీ డయాబెటీస్ కన్వర్ట్ కాకుండా అండ్ డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా అరికట్టవచ్చు. ఓకే అండి. సో నార్మల్గా స్ట్రెస్ ప్రతి దానికి, స్వాతి గారు, స్ట్రెస్ ముందు మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా, ముందు దాన్ని వదిలేయండి, అండ్ దాని వలననే చాలా కష్టం, అది వదలకనే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో స్ట్రెస్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రీ డయాబెటిక్తో? అంటే మనం సఫర్ అవుతూ ఉంటాం కదా, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? డయాబెటీస్ అనేది మన బాడీ లోపల వచ్చే చేంజెస్ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే వచ్చింది మళ్ళీ పోతుందా అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో మన బాడీ లోపల వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ డయాబెటీస్ అనేది వస్తుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ వల్ల. సో స్ట్రెస్ లెవెల్స్ కి మనకు ఖచ్చితంగా హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి. స్ట్రెస్ ఎక్కువ కాలం, అది కూడా ముఖ్యంగా హై స్ట్రెస్ లెవెల్స్, లేకపోతే జాబ్లో కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, హై స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి బాడీలో డయాబెటీస్ అనేది డెవలప్ అవుతుంది. సో అది డెవలప్ అయినప్పుడు వచ్చే ఫస్ట్ స్టేజే ప్రీ డయాబెటీస్ మనకి. ఈ స్టేజ్లో గనక మనం కేర్ తీసుకోకపోతే, అది డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, అవి కనుక మనం కేర్ తీసుకోకపోతే అదే మనకి డయాబెటీస్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ లెవెల్ మేనేజ్మెంట్కి యోగా, మెడిటేషన్ చేయడంతో పాటు ప్రాపర్ స్లీప్, నిద్ర గురించి కూడా జాగ్రత్తగా చూసుకోవటం, దానివల్ల హార్మోనల్ చేంజెస్ తగ్గి కార్టిసాల్ లెవెల్స్ అనేవి కూడా కంట్రోల్లో ఉంటాయి. కార్టిసాల్ అనేవి కూడా మన మెటబాలిక్ హార్మోన్ అనమాట. సో మన మెటబాలిజంని కంట్రోల్లో ఉంచి సో ప్రీ డయాబెటీస్లో కూడా నార్మల్ స్టేజ్కి రావడం కానీ, లేకపోతే కనీసం ప్రీ డయాబెటీస్లో మేనేజ్ చేసుకోవడం కానీ ఈజీగా జరుగుతుంది, ఈ స్ట్రెస్ లెవెల్స్ మెయిన్ మేనేజ్ చేసుకోవడం వల్ల. ఓకే. అంటే ఇప్పుడు డయాబెటీస్ వస్తే వన్స్ అటాక్ అయితే మనం లైఫ్ లాంగ్ దాంతో సర్వైవ్ అవ్వాలి. దానికంటూ ఇది వేసుకుంటే తగ్గిపోతుంది అన్నదైతే ఉండదు. ఎందుకంటే డయాబెటీస్ అనేది మన హార్మోనల్ చేంజ్. అది ఒక ఇన్ఫెక్షన్ కాదు, బయట నుంచి వచ్చింది, యాంటీబయాటిక్ వాడాము తగ్గిపోయింది అనుకోవడానికి. సో మన బాడీ లోపల వచ్చే హార్మోనల్ చేంజ్ అనమాట. అది రివర్స్ అవుతుందా అవదా అనేది ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బాడీ టైప్ని బట్టి, ఒబేసిటీని బట్టి, ఏజ్ని బట్టి, ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. దానితో ఆధారపడి ఉంటుంది అది తగ్గుతుందా లేదా అనేది. కానీ 90% ఆఫ్ ద టైం, జనరల్లీ స్పీకింగ్, డయాబెటీస్ అనేది ఒకసారి వచ్చింది అని అంటే, హార్మోన్ చేంజెస్ జరిగిపోయింది అని అంటే దానికి మెడిసిన్ వాడాలి. ఓకే సార్, ఇప్పుడు డయాబెటీస్ని తగ్గించలేం, మెడిసిన్తో మనం మేనేజ్ చేయాలి లైఫ్ లాంగ్ అంతే. ప్రీ డయాబెటిక్ని మనం తగ్గించవచ్చు అంటారా? ఖచ్చితంగా.
ప్రీ డయాబెటీస్ అంటే జనరల్గా ఓవర్ వెయిట్, ఒబేసిటీ, మీరు అన్నట్టు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, కొంచెం వెయిట్ తగ్గిస్తే ఒక 5% 10% వెయిట్ తగ్గిస్తే ప్రీ డయాబెటీస్ నార్మల్ షుగర్ కింద మారచ్చు. ఇది బేసిక్ మన పర్పస్ ఏమంటే వీళ్ళు ఫ్రాంక్ డయాబెటీస్గా మారకుండా ప్రీ డయాబెటీస్లోనే ఉండడమే, లేకపోతే రివర్స్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే సార్. సో శశాంక్ గారు, ఇప్పుడు డయాబెటిక్ వచ్చిందని చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు, పానిక్ అయిపోతూ ఉంటారు. అది తినకూడదు, ఇది తినకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి. సో మనం డయాబెటిక్ మనకు వచ్చినా కూడా మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటారు? ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియాలో చాలా అవసరం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి. ఎందుకంటే ఈ స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. మేడం గారు చెప్పినట్టు ఈ కార్టిసాల్ లెవెల్స్ అతిగా పెరగడం వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి. అండ్ స్లీప్ ఇనాడిక్వేట్ ఉండడం వల్ల, అట్లీస్ట్ అడిక్వేట్ స్లీప్ ఇనాడిక్వేట్గా సరిగా పడుకోకపోవడం వల్ల ఈ ఇన్సులిన్ అనేది సరిగా హెచ్చు తగ్గులు ఉండి సరిగా పనిచేయకపోవచ్చు. దీనివల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ రెండు తగ్గించుకొని కార్టిసాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని అలాగే అడిక్వేట్ స్లీప్ ఉండడం వల్ల ఈ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్కి కన్వర్ట్ కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఓకే. సో మనకి ప్రీ డయాబెటిక్తో మనం బాధపడుతున్నామని ఎటువంటి సైన్స్ మనకి తెలుస్తాయంటారు? ఈవెన్ అంటే ఏదో ఒక సైన్ మనకి తెలుస్తుంది, బట్ మనం దాన్ని పట్టించుకోం, ఇంకేదో అనుకుంటాం కదా. సో అంటే ఈ సైన్స్ ఉంటే ప్రీ డయాబెటిక్తో బాధపడుతున్నారు అని ఎలా చెప్పచ్చు? ప్రీ డయాబెటీస్ అనేది ఒక బార్డర్ లైన్ స్టేజ్. అది ఫ్రాంక్గా ఒక డిసీజ్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, హైపర్ టెన్షన్ వచ్చింది అని చెప్పలేం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఇప్పుడు మనకి నార్మల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అరౌండ్ 100 అట్లా ఉంటే నార్మల్. తిన్న తర్వాత కానీ ఎప్పుడన్నా ర్యాండమ్ బ్లడ్ షుగర్ 140 అరౌండ్ ఉండాలి. అదే 140 దాటి 200 దగ్గరికి వెళ్తుంది అంటే అది ప్రీ డయాబెటిక్ స్టేజ్. సార్ అన్నట్టుగా HbA1c ఒకటని చెప్పారు. HbA1c అనేది 3 months షుగర్ యావరేజ్ అనమాట. అది 5.8 లోపల ఉంటే అబ్సల్యూట్లీ నార్మల్. 5.8 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటిక్. ఇది మనకి ల్యాబ్ టెస్ట్ల ద్వారా తెలిసే వాల్యూ. ఈ స్టేజ్ లో ఉన్నామని ఎలా తెలుస్తుంది అని అడిగారు కదా, ల్యాబ్ లో అయితే ఈ పరంగా మనం తెలుసుకోవచ్చు. సిమ్టమ్స్ పరంగా అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రీ డయాబెటీస్ లో సిమ్టమ్స్ పెద్దగా ఉండవు. ఎక్కడ తెలుస్తుందంటే ఏదన్నా బాగా షుగర్ ఐటమ్స్ కానీ, బాగా ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ హెవీ మీల్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు బాడీ నీరసంగా అనిపించడం కానీ, ఏదో తేడాగా ఉంది, నాకు ఇదేదో పడలేదు అన్నట్టుగా అనిపించడం కానీ, అట్లాంటి విషయాల్లో తెలియచ్చు. ఒక్కొక్కసారి కాళ్ళు మంటలు కూడా వస్తాయి అట్లాంటి సమయాల్లో. సో అట్లా తెలియచ్చు. దీనికన్నా కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇందాక మీరు అడిగారు దీన్ని రివర్స్ చేయొచ్చా అని. సో అటు రివర్సిబుల్ పాసిబుల్ ఉన్న స్టేజ్ అది. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత యూ కెనాట్ రివర్స్. సో ప్రీ డయాబెటీస్ ఈజ్ ఎ రివర్సిబుల్ స్టేజ్. అందుకని అక్కడ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయొద్దండి. యాన్యువల్ చెకప్, ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే యాన్యువల్ బ్లడ్ చెకప్ చేయించుకొని, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు అంటే ఇమ్మీడియట్గా డైట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అదంతా చేసుకుంటే అది మనకి నార్మల్గా మెయింటైన్ చేయొచ్చు. లేకపోతే కనీసం ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే కొన్ని సంవత్సరాల పాటు వితౌట్ మెడిసిన్స్ మనం మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్. అంటే ఏ ఏజ్ వాళ్ళకి ప్రీ డయాబెటిక్ అటాక్ అయ్యే అవకాశం ఉందండి? ఇప్పుడు ఏజ్ తో డయాబెటీస్ కి ఏం సంబంధమే లేదు. యంగ్ పీపుల్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 18 పైన, 20, 26, 25 years పైన అందరికీ డయాబెటీస్ కామన్. ఇప్పుడు మీరు డయాబెటీస్ ఇన్సిడెన్స్ చూసుకుంటే ఇండియాలో 11% పీపుల్ డయాబెటీస్ ఉన్నారు. ప్రీ డయాబెటీస్ పర్సెంటేజ్ చూసుకుంటే 15.4 దాకా ఉన్నారు. ఇవి రెండు కలుపుకుంటే 25% ఆఫ్ పాపులేషన్ వచ్చేసి డయాబెటీస్ కానీ ప్రీ డయాబెటీస్ కానీ ఈ రెండు గ్రూపుల్లో ఏదో ఫిట్ అవుతున్నారు. సో ప్రతి నలుగురిలో ఒకరికి either డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ ఉంది. సో దీనికి తెలుసుకోవడానికి మేడం చెప్పినట్టు స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో సిమ్టమ్స్ జనరల్గా ఈవెన్ డయాబెటీస్లో కూడా సిమ్టమ్స్ ఉండవు, కాబట్టి ఈవెన్ ప్రీ డయాబెటీస్లో అసలు చాలా తక్కువ సిమ్టమ్స్. సో అన్లెస్ మీరు వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ ఇయర్, వన్స్ ఇన్ 3 months, లేకపోతే కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, ఎక్కువ దాహం వేస్తుంది, ఎక్కువ యూరినేషన్ ఎక్కువ వస్తుంది, లేకపోతే వెయిట్ లాస్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది. సో ఇవి కనుక ఉంటే స్క్రీనింగ్ చేసుకోవడం ఇంకా ముఖ్యం. సో సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ స్క్రీన్ చేసుకొని అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ HbA1c, ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ లంచ్ షుగర్ చేసుకుంటే తప్ప మనకు డయాబెటీస్ ఉందా లేదా, ప్రీ డయాబెటీస్ ఉందా లేదా తెలియడం కష్టం. ఓకే శశాంక్ గారు, ఇప్పుడు ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి చాలా ఒత్తిడి ఉంటుంది. దాన్ని నివారించడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా?
ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఒత్తిడి అంటే ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. ఫిజికల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే మనకు బెస్ట్ ఫార్మ్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ అండి. నెక్స్ట్ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్లో అందరికీ లాట్ ఆఫ్ అవర్స్ వర్క్ చేయడము, జాబ్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇలా ఉండడం వల్ల కూడా డయాబెటీస్ తొందరగా ప్రీ డయాబెటీస్ నుంచి తొందరగా వస్తుంది. కాబట్టి ఈ మెంటల్ స్ట్రెస్ హ్యాండ్లింగ్ కోసం యోగా కానీ మెడిటేషన్ కానీ చేయొచ్చు. అండ్ స్లీప్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అండి. చాలా వరకు అందరికి 4 hours 5 hours 6 hours కంటే ఎక్కువ పడుకోవట్లేదు. కానీ 7 to 8 hours మేబీ 9 hours పడుకుంటే 24 hours లో కొంచెం బెటర్ అవుట్కమ్స్ ఉండి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ లాంటివి బీపీ కానీ షుగర్ కానీ రాకుండా కాపాడుకోవచ్చు అండి. ఓకే, అంటే ఇప్పుడు స్వాతి గారు నార్మల్గా డయాబెటీస్ వచ్చిందనుకోండి, ఇంకా లైఫ్ ఇంకా అయిపోయింది, ఇంకా దాంతోనే ఉండాలి, మెడిసిన్తోనే ట్రావెల్ అవ్వాలని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు, అలా ఆలోచించే విధానం? అది యాక్చువల్గా చాలా పెద్ద మిత్ అండి. అంటే చాలా పెద్ద అపనమ్మకం అది డయాబెటీస్ అనేది చాలా పెద్ద వాళ్ళు, చాలా మంది సెలబ్రిటీస్ కి కూడా డయాబెటీస్ ఉంది. వాళ్ళంతా సక్సెస్ఫుల్ అయ్యారు కదా, అదేమి లైఫ్ నేమి మనకేమి అడ్డు రాదు. యాక్చువల్ గా ఫస్ట్ సగం నీరసం వాళ్ళ మాటల్లోనే ఉంటుంది, నాకు షుగర్ ఉంది అసలు, లైక్ అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే అదొక మైండ్ సెట్ అండి, మీరు అన్నట్టుగా అదొక మైండ్ సెట్. అదేమవుతుందంటే వచ్చినప్పుడు ఓకే, ఏదైనా కొత్తది వచ్చిందని అంటే మనకు అందరికీ టెన్షన్ గా ఉంటుంది ఎవరికైనా సరే. ఫ్రాంక్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది మన లైఫ్ స్టైల్ వల్లే వచ్చింది. ఓకే, ఫస్ట్ థింగ్. సో రెండో పాయింట్ ఏంటంటే వచ్చిన తర్వాత మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకొని కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. 90 years 40s 50s ఏజ్లో 40s 50s ఏజ్లో షుగర్ వచ్చి 90 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు, 100 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు, విత్ వెరీ గుడ్ కంట్రోల్, విత్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్. సో షుగర్ వచ్చినా కూడా మెడిసిన్స్ అంతా కరెక్ట్గా వేసుకుంటూ మెయిన్ హెల్త్, డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ ఇదంతా జాగ్రత్తగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లేకుండా పెట్టుకోవడం, దీంతో కంట్రోల్లో పెట్టుకుంటే మెడిసిన్స్ మినిమం వాడచ్చు ఫస్ట్ థింగ్. రెండోది లాంగ్ టర్మ్ కూడా ఏం కాంప్లికేషన్స్ రాకుండా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో దానికి ఏమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ అంటూ వచ్చిన తర్వాత, షుగర్ వచ్చిన తర్వాత అబ్సల్యూట్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, అబ్సల్యూట్గా హ్యాపీ హెల్దీ లైఫ్ బ్రహ్మాండంగా లీడ్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు డయాబెటీస్కి ప్రీ డయాబెటీస్ ఈ రెండింటికి టెస్ట్లు ఒకటే అంటారా? బ్లడ్ టెస్ట్ ఉండే నంబర్స్లో తేడా ఉంటుంది. బేసికల్గా నార్మల్ HbA1c వచ్చేసి 5.7 లోపల ఉంటే దానికి నార్మల్ అంటాము. ప్రీ డయాబెటీస్ అంటే HbA1c బిట్వీన్ 5.8 to 6.5 ఉన్న వాళ్ళకు ప్రీ డయాబెటీస్ అంటాము. ఎనీథింగ్ అబౌవ్ 6.5 A1c ఉంటే ది ఫ్రాంక్ డయాబెటీస్ కింద వస్తుంది ఒకటి. నెక్స్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నార్మల్గా 100 లోపు ఉండాలి, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ నార్మల్గా బిలో 140 ఉండాలి. సో ఎవరికైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ బిట్వీన్ 100 to 125 ఉంటే అది ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాము. ఇది ప్రీ డయాబెటీస్ కింద ఒక కేటగిరీ. ఎనీబడి పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ బిట్వీన్ 140 to 200 ఉంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాము. ఇది కూడా ప్రీ డయాబెటీస్ కింద ఒక కేటగిరీ. సో ఈ నంబర్స్ వల్లనే మనం ప్రీ డయాబెటీస్ ఉందా, డయాబెటీస్ ఉందా, ఏముందని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఓకే శశాంక్ గారు, ఇప్పుడు అన్ని టెస్టులతో పాటు షుగర్ కూడా మ్యాండేటరీ అయిపోయింది. ఏదైనా ప్రాబ్లం మీద మనం వెళ్ళామంటే ఫస్ట్ షుగర్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తూ ఉన్నారు. సో ఇంతలా మారడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? ఎందుకు అంత మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది డయాబెటీస్ అనేది? డయాబెటీస్ ఏంటంటే మన యూజువల్గా మన స్టేపుల్ ఫుడ్ ఇండియన్స్లో, ఎస్పెషల్లీ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మన స్టేపుల్ ఫుడ్ రైస్ ఉండడం వల్ల, ప్రీవియస్కి ఏంటంటే ఇది వరకు మన పెద్దవాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఉండి స్ట్రెస్ మనకున్నంత స్ట్రెస్ లేకపోవడం వల్ల దే ఆర్ హ్యాపీ. అండ్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని మేబీ లేట్ స్టేజ్లో వచ్చేవి ఆర్ ఎల్స్ అన్డిటెక్టెడ్ అయ్యేవి. ఇప్పుడు 2 కారణాల వల్ల మనలో స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఆఫీస్ జాబ్స్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల మనకి ఎర్లీగా కొన్ని అండ్ డిటెక్షన్ కూడా పెరిగిపోయింది. అండ్ ఏంటంటే మాస్టర్ చెకప్స్ కానివ్వండి, షుగర్ టెస్ట్ కానీ, ఇవన్నీ ఈజీలీ యాక్సెసిబుల్ అనమాట. మనం షుగర్ టెస్ట్ కావాలంటే ఇప్పుడు ఇక్కడే చేసుకోవచ్చు గ్లూకోమీటర్ ద్వారానో. సో మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఈజీ అయిపోయింది. వీటిల వల్ల ఏంటంటే మన స్ట్రెస్ లెవెల్స్, ఈ
సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి డయాబెటీస్ అనేది ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. అండ్ చాలా వరకు పేషెంట్స్ ఆల్మోస్ట్ హై షుగర్స్తోనే డిటెక్ట్ అవుతున్నారు. ఓకే. మనము రొటీన్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఎక్సర్సైజ్ స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల ఈ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ నుంచి కాంప్లికేషన్స్ పెరగకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. స్వాతి గారు, నార్మల్గా లావుగా ఉంటేనే షుగర్ ఉంటుంది, లావ్ అయ్యావంటే నీకు షుగర్ ఉందేమో అనే డౌట్. కానీ ఫిజికల్గా మెయింటైన్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు షుగర్ అటాక్ అవుతుంది. సో రీజన్స్ ఏం చెప్తారు మీరు? మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డయాబెటీస్కి ఒకటి ఫ్యామిలీ హిస్టరీ అండి. ఓకే. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు అది జెనెటిక్గా పాస్ ఆన్ అవుతుంది. అప్పుడు మనం ఒక లా ఉన్నామా సన్నం ఉన్నామా అనే దాంతో సంబంధం లేకుండా వచ్చే అవకాశం ఉంది. రెండోది ఒబెసిటీ. ఇప్పుడు సార్ అన్నారు మన స్టేపుల్ ఫుడ్ రైస్ వల్ల కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఎక్కువ ఉండటం వల్ల, అదొకటే కాదు, అంటే అది మేజర్ ఫ్యాక్టర్ మన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం అనేది. ఇప్పుడు మన పెద్దవాళ్ళు చూసామంటే అన్నం తినకపోతే అసలు అమ్మో అన్నం లేకపోతే నా వల్ల కాదంటారు, ఫుల్ఫిల్ అవ్వదు. అసలు షుగర్ వచ్చిందని అంటే చపాతీ తినండి అంటే అదో విషం తిన్నట్టు ఫీల్ అవుతారు అనమాట స్టార్టింగ్ లో కనీసం. సో అట్లాగా సో డైట్ హ్యాబిట్స్ ఒకటి మనకి, దాంతోపాటు వెస్టర్న్ ఫుడ్ కూడా చాలా ఎక్కువైపోయింది. ఓకే. సో మన లైఫ్ స్టైల్లో ఒక బర్గర్ పిజ్జా ఇట్లాంటివి చాలా ఎక్కువైపోయాయి చిన్నపిల్లలతో సహా. సో దానివల్ల వచ్చే హార్మోనల్ చేంజెస్, దానివల్ల ఫ్యాట్ పెరగడం అనేది, అబ్డామినల్ ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఇట్లాంటివి పెరగడం, చిన్నపిల్లల్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరగడం. లా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ డయాబెటీస్కి కారణం అయ్యేదని చెప్పాను కదా. ఇన్సులిన్ తగ్గడం వల్ల షుగర్ పెరుగుతుంది. ఇన్సులిన్ ఉన్నా కూడా ఒబేసిటీ ఉన్నప్పుడు సరిగ్గా పని చేయదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే ఉన్న ఇన్సులిన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. సో ఒబేసిటీలో డయాబెటీస్కి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి ఫిజికల్ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్తోని 7% కనుక వెయిట్ లాస్ అయితే ఇట్ ఈస్ సెడ్ దట్ డయాబెటీస్ కెన్ బి రివర్స్డ్. 10% వెయిట్ లాస్ అయితే ఈవెన్ బాడీ ఫ్యాట్ లోపల ఆర్గాన్స్ లో ఉండే ఫ్యాట్ కూడా రివర్స్ అవుతుంది, లైక్ ఫ్యాటీ లివర్ ఇట్లాంటివి కూడా రివర్స్ అవుతాయి అన్నమాట. సో సన్నగా ఉన్న ఫ్యామిలీ హిస్టరీ వల్ల డయాబెటీస్ రావచ్చు. ఒబేసిటీ ఉంటే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి. తర్వాత స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఎలాగా ఉంటాయి. సో వెయిట్ కి సంబంధించినంత వరకు ఇది దాని హిస్టరీ. ఓకే సార్, ఇప్పుడు స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎంత ప్రచారం చేసినా అది మినహాయించి అన్ని చేస్తూ ఉంటారు. స్లీప్ గురించి ఇంపార్టెంట్, 7 to 8 hours నిద్రపోవాలి, దానివల్ల అన్నీ వస్తున్నాయని తెలిసిన కూడా చాలా మంది పాటించారు. సో డయాబెటిక్ పేషెంట్స్లో అండ్ ప్రీ డయాబెటిక్ దాంట్లో కూడా స్లీప్ యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి. నార్మల్గా గుడ్ క్వాలిటీ స్లీప్ 7 నుంచి 9 గంటల వరకు ప్రతి మనిషికి అవసరము. సపోజ్ స్లీప్ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్, కార్టిజాల్, అడ్రినలిన్ ఇవన్నీ కౌంటర్ ప్రొడక్టివ్ హార్మోన్స్ ఉంటాయి. ఇన్సులిన్ వల్ల షుగర్ తగ్గుతుంది, కార్టిజాల్, అడ్రినలిన్ వల్ల షుగర్ పెరుగుతుంది. సపోజ్ అడిక్వేట్ గా స్లీప్ లేకపోతే ఈ కార్టిజోన్ గానీ అడ్రినలిన్ గానీ పెరిగి మన బ్లడ్ షుగర్స్ బాగా పెరుగుతాయి. సో కాబట్టి ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి స్లీప్, అడిక్వేట్ స్లీప్ 7 నుంచి 9 గంటల వరకు చాలా అవసరము. అందులో కూడా గుడ్ క్వాలిటీ. సో నిద్రపోయినాము మధ్యలో డిస్టర్బ్ అవుతుంది స్లీప్, దట్స్ నాట్ ఎ గుడ్ క్వాలిటీ స్లీప్. సో మంచి క్వాలిటీ స్లీప్ 7 నుంచి 9 గంటల వరకు ఉంటే ఈ స్ట్రెస్ తగ్గించవచ్చు అండ్ ప్రీ డయాబెటీస్ ఇన్సిడెన్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ శశాంక్ గారు, స్వాతి గారు, అతుల్లా గారు. ప్రీ డయాబెటిక్ గురించి, డయాబెటిక్ వస్తే ఏ విధంగా ఉండాలి, రీజన్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు, సలహాలు, సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.